పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్లో సౌరశక్తి విద్యుత్ కేంద్రం పెద్దపల్లిలో వీహబ్ ను మహిళా సంఘాలకి అప్పగిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇందిరా మహిళా క్యాంటీన్ మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్ల నిర్వహణ, ఆసుపత్రుల భోజన బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన పేదలకు అండగా ఉండి వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తామని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. మహిళలు వ్యాపారంలో రాణించేందుకు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. నైపుణ్యం పెంచేందుకు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన వీహబ్ ఉప కేంద్రం ద్వారా మహిళలకు శిక్షణ ఇస్తామని మంత్రి తెలియజేశారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా డైరీ, పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సంబంధిత అధికారులకు సూచించారు. చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఈ ఏడాది తొలి విడతలో నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జిల్లాలోని 73,400 మంది రైతుల బ్యాంకు ఖాతాలో 14.68 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తూనే ఏఐ టూల్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. లాభసాటి దిగుబడి వస్తున్న ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి కోరారు. దేశంలో ఆయిల్ పామ్ పంటకు ఉన్న డిమాండ్ మరే పంటలకు లేదని పేర్కొంటూ రైతుల విషయాన్ని గుర్తించి ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని ఆయన సూచించారు. న్యాయ వ్యవస్థపైన ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ కోరారు. ఓదెలలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆయన ప్రారంభించారు. న్యాయస్థానాల్లో న్యాయవాదులు, న్యాయమూర్తుల ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలో ప్రతి పౌరుడికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా తప్పనిసరిగా న్యాయ సేవలు అందాలని జస్టిస్ కె లక్ష్మణ్ చెప్పారు. చిన్న చిన్న సమస్యలతో పంతాలు పట్టింపులకు వెళ్లి వివాదాన్ని జటిలం చేసుకుని కోర్టుల వరకు వెళ్లడం కన్నా మధ్యవర్తి సహాయంతో అక్కడికక్కడే పరిష్కరించుకోవడం మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత సూచించారు. భార్యాభర్తలు చిన్న విషయాలకే పెద్ద గొడవలు చేసుకుని విడిపోతున్నారని, అలాంటి సమస్యలను మధ్యవర్తి సమక్షంలో పరిష్కరించుకోవాలని జడ్జి సునీత తెలిపారు. విడిపోయిన భార్యాభర్తలు వేరువేరుగా బాగానే ఉంటారని, అయితే వారి పిల్లల భవిష్యత్తును ఊహించడమే కష్టంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూములు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే సంకల్పం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అడవి సోమనపల్లిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. గురుకులాల్లో చదివే పిల్లలకు 40% డైట్ ఛార్జీలు పెంచామని మంత్రి చెప్పారు. జిల్లాలోని సభ్యతం జలపాతం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో జలపాతం చుట్టూ రహదారి, సిట్టింగ్, వ్యూ పాయింట్ వంటి సౌకర్యాలు కల్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జలపాతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగానికి ఊతం ఇవ్వాలని భావిస్తోంది. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా సభ్యతం గ్రామం నుండి జలపాతం వరకు 3 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే సభ్యతం జలపాతం ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారనుంది. చిన్నప్పటి నుంచే పిల్లలు ఆర్థిక క్రమశిక్షణను అలవరుచుకునే విధంగా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లోని ఉపాధ్యాయులు స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రేపల్లిని ప్రారంభించారు. అచ్చం బ్యాంకు లాగానే నిత్యం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. డబ్బు డిపాజిట్, విత్డ్రా వంటి లావాదేవీలు చేసేందుకు ఫారాలతో పాటు కేవైసీ ద్వారా ఖాతాలను తెరుస్తున్నారు. పాఠశాలలోని మొత్తం 207 మంది విద్యార్థుల్లో ఇప్పటి వరకు 121 మంది ఖాతాలు తెరిచారు. డిగ్రీ చదివినా ఈ రోజుల్లో యువతకు కనీసం బ్యాంక్ ఫారం నింపడం కూడా రావడం లేదని, దీనిపై చిన్నప్పుడే పిల్లలకు అవగాహన కల్పిస్తే తర్వాతి కాలంలో వారికి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ బ్యాంకును ప్రారంభించినట్లు ఉపాధ్యాయుడు వెంకటేష్ తెలియజేశారు. సొంతంగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు.